నాన్న ఇంకా పనిలో నుంచి రాలేదమ్మా, డబ్బులు తీసుకురాలేదమ్మా. ఇంకా డబ్బులు రాలేదండి, తర్వాత ఇస్తామండి. నువ్వు ఇవ్వకపోతే మీ ఇద్దరు వాళ్ళు వెళ్ళి పనిలో పెట్టేసి చేస్తానండి. ఇవ్వకపోతే ఇద్దరు తీసుకెళ్ళి పనిలో పెట్టేస్తాం. వద్దండి. సరే ఏం కాదమ్మా, ఇంటి రెంట్ కట్టలేదు కదమ్మా, మీ ఇద్దరిని తీసుకెళ్ళి పనిలో పెట్టేసుకుంటారంటమ్మా. మనం ఇంకా రెంట్ కట్టలేదు కదమ్మా. నాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, నాకే ఎందుకమ్మా ఇంత బాధలు, నాకెందుకు కష్టాలు బాధలు ఏమో తెలుస్తలేదు. ఇంటి రెంట్ కట్టకపోతే మీ ఇద్దరిని తీసుకెళ్ళి పనిలో పెట్టేసుకుంటారంటమ్మా. నా చేతిలో డబ్బులు లేవు, నన్ను చూసుకుని పనుల నుంచి ఇంకా రాలేదు. నాకు భయం అవుతుందమ్మా, మళ్ళీ మీ ఇద్దరిని తీసుకెళ్ళిపోతారేమో అని. అమ్మ మీరు ఇక్కడే కూర్చోండి అమ్మా, మీకు ఆకలి వస్తుంది కదా, నేను ఏమన్నా తీసుకొస్తాను అమ్మా. కూర్చోండి అమ్మా ఇక్కడే. అయ్యో చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు వాళ్ళకి ఎలా తెరవాలి అమ్మ. కొంచెం కూరగాయలు అరిగిస్తారా అమ్మా? ఇయ్యమమ్మా. అయ్యో ఇప్పుడు డబ్బులు కూడా లేవు ప్రభు, ఎలా? అయ్యో ఎవరిది పర్సు? డబ్బులు డబ్బులు చాలా డబ్బులు ఉన్నాయి దీంట్లో. అయ్యో ఎవరిదో. అయ్యో ఈ డబ్బులు ఎవరియో ఏమో, కానీ దేవుడు బాగానే ఇచ్చాడు, కానీ ఎవరియో ఏమో పాపం. ఈ డబ్బులు నీయే, దొరికినాయి కదా తీసేసుకో. ఈ డబ్బులు నీయే, దొరికినాయి కదా తీసేసుకో. ఈ డబ్బులు నాయ కాదు కదా, సైతంగా ఎందుకు నా హృదయం ఎలా చేస్తున్నారు? ఈ డబ్బులు నాయ కాదు కదా, నేను కష్టజీతం కాదు కదా, ఈ డబ్బులు నా డబ్బులు కాదు కదా, నా డబ్బులు కాదు కదా. ఏమి కాదు, అవి దొరికిన డబ్బులే కదా తీసేసుకో. అవి దొరికిన డబ్బులే కదా తీసేసుకో. నువ్వేమి దొంగతనం చేయలేదు కదా, నీకు దొరికినవి తీసేసుకో. ఒకవేళ ప్రభు నీకు ఇచ్చాడేమో బహుశా, తీసేసుకో తీసేసుకో. అయ్యే డబ్బులు నాయ కాదు, నేను ఇచ్చాను. అయ్యే డబ్బులు, అయ్యే డబ్బులు, అయ్యే డబ్బులు అని నీయే నా డబ్బులు. అవునండి, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నాకు అవసరం వచ్చి నేను బ్యాంక్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను, చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. చూసుకోండి కొంచెం కాస్త, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో వెళ్ళి తీసుకున్నామా? తీసుకోండమ్మా, పర్వాలేదండి, తీసుకోండి. దేవుని దీవించు. దేవా తల్లి, నాకు సహాయం చేయండి అయ్యా. ఇంటి రెండు వాళ్ళు వస్తున్నారయ్యా, నేనేం చేయాలయ్యా? నాకు చాలా బాధలు ఉన్నాయి. అసలు నేను ఇంటి రెండు వాళ్ళు చాలా అడుగుతున్నారేసా తండ్రి. నేను ఇద్దరు కుమార్తెను తీసుకెళ్ళిపోతున్నారేసా తండ్రి. నేను ఇంట్లో చూస్తే తండ్రి బియ్యం లేవేసా తండ్రి. నేను పిల్లలకి ఏం పెట్టాలి ప్రభువా తండ్రి? మీరే నాకు ఎలా సహాయం చేయండి ఏసయ్యా తండ్రి. ఇంటి రెండు చూస్తే ఇంటి రెండు అడుగుతున్నారేసయ్యా తండ్రి. ఇప్పుడు నాకు సహాయం చేయండి ప్రభువా తండ్రి. ఇంట్లో చూస్తే బియ్యం లేదు, పిల్లలకి ఎలా పెట్టాలో ఆహారం తెలుస్తలేదు ఏసయ్యా. వాళ్ళు వచ్చి పిల్లలు తీసుకెళ్ళిపోతానంటున్నారు ప్రభువా తండ్రి. ఇస్తున్నామని ప్లీజ్ వద్దాన్ని పిల్లల్ని తీసుకెళ్ళి మీకు దండం పెడతానండి, కాలు పట్టుకుంటానండి.
వద్దండి వద్దండి మీకు ఇచ్చేస్తానండి డబ్బులు వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి వద్దండి నా కుమారుడు ఏంటి ప్రభు నా కుమారుడు తీసుకెళ్ళిపోయారు ప్రభు నాకు సహాయం చేయండి ప్రభు నా ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోయారు ప్రభు అప్పుడు ఏంటి ప్రభు నా ఇద్దరు కుమారులు నాకు సహాయం చేయండి ప్రభు ఇప్పుడు నాకు సహాయం చేయండి ప్రభు నా ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోయారు ఇంటి రెండు కూడా కట్టడం సంఘంకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. మహిమకు పాత్రుడా ఘనతకు పాత్రుడా సిస్టర్ నా ఇద్దరు కుమారులు తీసుకెళ్ళిపోయారు సిస్టర్ నాకు చాలా బాధ అనిపిస్తుంది సిస్టర్ నాకు చాలా అలాగే కిరాయి కట్టలేదని ఇద్దరు కుమారులు తీసుకెళ్ళిపోయారు సిస్టర్. బాధపడకండి సిస్టర్, దేవుడు మనకి తోడై ఉంటారు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సరే సిస్టర్ నువ్వు బాధపడకమ్మా, దిగులు పడకు, దేవుడు నీకు తోడుంటారు. పేపర్ సంఖ్యలో ఉన్నప్పుడు సముద్రులందరూ కలిపి ప్రార్థన చేస్తే ఆయనకు విడుదల దయచేశారు దేవుడు. మనం కూడా ప్రార్థన చేస్తే మీ కుమారుని దేవుడిని కాపాడుతారు. అమ్మ క్షమించమ్మా. క్షమించండి. ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చండి అమ్మా. తెల్లగా ఎర్రగా ఉన్నారమ్మా. అయ్యా తీసుకొచ్చినందుకు అయ్యా తీసుకొచ్చినందుకు. అమ్మా ఏమైందంటే నేను మీ ఇద్దరు కుమారులను తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగినది ఏంటంటే దారిలో ఒక పెద్ద ఎలుగు వచ్చిందమ్మా. ఎలుగు వచ్చి నా మీద పడినట్టు అనిపించింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వైట్ వస్త్రాలతో ఉన్నారు. తర్వాత తన యొక్క చేతులకు గాయాలు కూడా ఉన్నాయి. తర్వాత తను మరి అమౌంట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. వెళ్ళి తీసుకెళ్ళి తన తలకి ఇచ్చేసే బిడ్డలు అని చెప్పేసి అన్నారమ్మా. మరి ఎవరు నాకు తెలియదు, కానీ మరి ఆయనకి ఇగో సేమ్ ఇలాగ ఉన్నాడమ్మా. ఆయన సేమ్ ఇలాగ ఉన్నాడమ్మా. సేమ్ ఇగో ఇలాగ ఉన్నారు. అయ్యా సేమ్ ఇలాగ ఉన్నాడమ్మా ఆయన. కాబట్టి ఇగో నీకు ఇద్దరు కుమారులు ఇచ్చేస్తాను. నా యొక్క డబ్బు ఆయన ఇచ్చేసాడు. నీ ఇద్దరు కుమారులు ఇచ్చేస్తున్నానమ్మా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. మహిమకు పాత్రుడా ఘనతకు పాత్రుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహిమకు పాత్రుడా ఘనతకు పాత్రుడా మా చేతులెత్తి మేము నిన్నారాధించుము.